తెలియదు, ఇంకా ఎర్లీగా వచ్చేవాడిని. ఇప్పుడు కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మా అబ్బాయికి చిన్న ఇంటర్వ్యూ ఉంటే పేరెంట్స్ రావాలని కంపల్సరీ కండిషన్ పెట్టారు. అది వాళ్ళ లైఫ్కి సంబంధించింది, మన లైఫ్ అయితే సెట్ అయిపోయింది. సో అందుకోసం కొద్దిగా డిలే అయింది, సారీ. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ చలపతి ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మేము కొత్త వాళ్ళైనా అని. మరి అలా అనుకుంటే సీతాకోక చిలుక సినిమా తీస్తున్న టైంలో భారతీరాజా గారు చాలా పెద్ద డైరెక్టర్, అప్పుడు నేను కొత్తోడిని. నాలో టాలెంట్ ఉంది కాబట్టి ఒక కొత్తోడికి అవకాశం ఇవ్వాలని నన్ను పిలిచి నాకు ఆ వేషం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత నాకు అవార్డు రావడం, ఆ తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 150 నుంచి 170 ఫిలిమ్స్ చేసిన తర్వాత అటు ఇటు కాని వయసులో ఏం చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలా, వెళ్ళిపోవాలా అనుకున్న టైంలో రామానాయుడు గారు ప్రేమ ఖైదీ అనే సినిమాలో, అది పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద బ్యానరు, కొత్త డైరెక్టర్కి అంటే ఈవి సత్యనారాయణ గారికి అవకాశం ఇచ్చి, అలాగే హరీష్ హీరోగా, మాలాశ్రీ హీరోయిన్గా, అప్పుడు ఎవరు తెలియదు ఆంధ్రప్రదేశ్లో. మేబీ హరీష్ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, మాలాశ్రీ అప్పుడే కొత్త హీరోయిన్ అమ్మాయి కర్ణాటక నుంచి వచ్చి, తర్వాత ఈవి సత్యనారాయణ గారు కొత్తోళ్ళు. మరి అనుకుంటే ఆ కొత్తోళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మరి ఆ సినిమా ఆయన బ్యానర్లో చిన్న సినిమా పెద్ద హిట్. సో ఈ రోజున చలపతి మేబీ కొత్త అవ్వచ్చు, 2-3 హిట్లు ఇస్తే ఈజ్ బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే మన డాక్టర్ బాబు, కండలు తిరిగిన డాక్టర్ బాబు, పుసుక్కని ఏమైనా అడిగితే కొడతాడా అన్నట్టు ఉంటుంది పేషెంట్లు. ఏం లేదు సార్, ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ట్యాబ్లెట్ ఏమన్నా అంటే మీకు తీసుకో అన్నాడు అనుకోండి, అలాగే సార్ అనేసి వెళ్ళిపోతాడు తప్ప క్వశ్చన్ చేయడు, అలా ఉంటాడు మనిషి. అండ్ తర్వాత తను షూటింగ్లో చూశాను నేను, మంచి టైమింగు. అండ్ కొత్తోళ్ళలాగా ఎక్కడ కూడా నేను సీనియర్తో చేస్తున్నాను అన్న ఫీలింగ్ అలాగా చూపించలేదు. అండ్ మన డాక్టర్ బాబు, ఎస్, ఎందుకంటే పల్లెటూరులో ఇప్పుడు కూడా మన డాక్టర్ బాబే అంటారు తప్ప డాక్టరు అని అనరు. సో అట్టాగా ఆ టైటిల్ని తీసుకొని తను సినిమా చేయటం. అండ్ అలాగే చలపతి ఏం కావాలో అది చేయించుకున్నాడు. అండ్ అలాగే మిగతా ఆర్టిస్ట్ విషయాల్లో కూడా తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఈ బ్యానర్కి ఒక పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ మళ్ళీ సినిమా తీస్తాడు, మళ్ళీ టెక్నీషియన్స్ బాగుంటారు, మళ్ళీ ఆ నిర్మాతకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. 1 కాదు 2 సినిమాలు తీస్తే ఎంటైర్ టెక్నీషియన్స్ ఒక 3 నెలలు 5 వేళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం చిన్న సినిమాల్ని బతికించండి, ఎంకరేజ్ చేయండి, అండ్ థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అద్భుతంగా అందించడానికి ఆయన ఎంత తపన పడుతున్నారు, అలీ గారికి బొకే ఇవ్వడానికి ఇందాక నుంచి అంత తపన పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ అండి. ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చేటటువంటి మీడియా మిత్రులకి, అలాగే మన డాక్టర్ బాబు టీంకి, పెద్దలకి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. కొత్త సినిమాలను ఎప్పుడు మన తెలుగు ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు, కమిటీ కుర్రలాగా. అలాగే శ్రీ చిదంబరం ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు కొత్త సినిమాలన్నింటిలో కూడా. అలాగే మన డాక్టర్ బాబు టీంని కూడా మీరు అందరూ కూడా ఆదరిస్తారని, ఒక చక్కటి విజయాన్ని తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని చలపతి నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నిలబెట్టుకున్నా అనుకుంటున్నా క్యారెక్టర్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయం వేస్తుంది. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హాయ్ అండి, నమస్కారం. అండ్ చాలా రోజులైంది మీడియా అందరినీ కలిసి. అండ్ లాస్ట్ ఫిల్మ్ కలియుగం తర్వాత మళ్ళీ చిన్న బ్రేక్. అండ్ ఫస్ట్ నేను లాంచ్ అయిన ఫిలిం జైసేన సముద్ర గారి డైరెక్టర్ అయితే, నన్ను సోలోగా లాంచ్ చేసింది కాళ్ళు కుదురుగా ఉండవు. 2 సినిమాలు చేశాను, అల్లంత దూరాన అండ్ కళాపోషకులు. అండ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఈ సినిమా తర్వాత వెంటనే వీఆర్ గోయింగ్ టు వర్క్ అగైన్. అండ్ చెప్పేసా. సో అండ్ ఈ ఫిలిం ప్రతి అప్డేట్ కూడా నాకు అన్నీ చెప్తూనే ఉంటారు. నాకు బాగా ఇష్టమైన పర్సన్, ఇష్టమైన డైరెక్టర్లో చలపతి పోలా గారు నాకు చాలా చాలా ఇష్టం. అండ్ టీం అందరూ కూడా అందరూ నా పాత టీమే. సో
ఉన్నారు. మన రైటర్ గారు కావచ్చు, ఎడిటర్ గారు కావచ్చు, అందరూ డిఓపి గారు కొంచెం కొత్తగా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు టీంలోకి. సో ఎవ్రీవన్ ఆర్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అందరూ మంచి వర్క్ చేస్తారు అండ్ చాలా కష్టపడతారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఐ రియలీ అడ్మైర్, చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా 100% గట్టిగా కొట్టాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ మా సినిమా కూడా తర్వాత నెక్స్ట్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం సార్. నమస్కారం అందరికీ పేరు పేరున. ఈ మూవీలో అందరూ నవ్వుతారండి, అందరూ నవ్విస్తారు. ఈ మూవీ మొత్తంలో కొంచెం సీరియస్గా సటిల్గా ఉండేది నా ఒక్క క్యారెక్టరే అనుకుంటా. అవును కదా. సో నాకు చలపతి గారి క్యారెక్టర్ చెప్పినప్పుడు నేనన్నా సార్ సెన్సిటివ్ టాపిక్ ఏమో కదా అని అనుకున్నాను. బట్ ద వే మీరు తీసుకొచ్చిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ టీజర్ చూసిన తర్వాత అండ్ దిస్ ఇస్ లైక్ ఆల్ ద బెస్ట్. మాకు కూడా మనందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలండి. టీజర్ లాంచ్లో కాదు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడతాను, అప్పుడు చెప్తాను చెప్పాల్సినవని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నించున్నానంటే ది మెయిన్ రీజన్ చలపతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆదిత్య సార్, థ్యాంక్ యూ. నా ఇంకో మూవీకి కూడా సరే వచ్చారు ప్రమోషన్కి. సో మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాలాంటి వాళ్ళని మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మన డాక్టర్ బాబాయ్ టీం తరపున కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా మీకు కూడా చాలా కృతజ్ఞతలండి. చాలామంది ఇక్కడ నుంచుని ఉన్నారు, చాలాసేపటి నుంచి చాలా ఓపికగా ఉన్నారు. 6 o'clock 5:30 అలా రీచ్ అయ్యారు. అందరూ కూడా చాలా ఓపికగా ఉన్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మన డాక్టర్ బాబాయ్ టీం నిజంగా ఈ సినిమా మన సినిమా అనుకుని చేశారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇదేదో వచ్చాము చేసాము, మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఇంత ఇస్తున్నారు అని కాకుండా ఇది నా సినిమా అని చేశారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా మన డాక్టర్ బాబాయ్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలండి, మీ అందరికీ కూడా. ఇంకా మా డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? మా డైరెక్టర్ గారండి నిజంగా ఈ సినిమాని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నమాట. ఇంకా లేదు, షిప్ అయినా నిజంగా ఈ సినిమాని అంతటినీ తన భుజాల మీద వేసుకుని ఇది నా సినిమా అని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతిదీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారండి. హార్డ్ వర్క్, డెడికేషన్. ఒక పని రాక్షసుడు అన్నమాట ఈయన. లంచ్ టైం అయింది అలా ఉండదు, చేసేద్దాం అంతే. అలాగే టీం కూడా చాలా సపోర్ట్ చేశారు దానికి. టీం అందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాంబినేషన్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఒక మంచి కథను అయితే అందించారండి, చాలా మంచి కథ ఇది. మీరన్నట్టే ఇది ఒక సెన్సిటివ్ పాయింటే, చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ అంతకంటే జాగ్రత్తగా చేసాం, చాలా జాగ్రత్తగా చేసాం. అయితే మీరు టీజర్ చూసి ఏదనుకోవచ్చు ఇది యూత్ సినిమా అని. లేదు, కంప్లీట్గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారండి. సినిమాలో 85% నవ్వుకుంటారు. 15 minutes కళ్ళంపటి నీళ్ళు వస్తాయి. అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముగ్గురిని తలుచుకుంటారు. మన పెద్దవాళ్ళు అన్నారు, ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు, వంశీ గారు, వీళ్ళు ముగ్గురు గుర్తు వస్తారండి. అంటే ఇదేదో మా సినిమాని మేము చెప్పుకోవట్లేదు, మీరే చెప్తారు ఈ మాట. నేను ఒక ఆర్టిస్ట్గానే చేశాను ఇందులో, హీరో అని నేను ఫీల్ అవ్వట్లేదు. నేను ఒక జస్ట్ ఆర్టిస్ట్ అంతే. వీళ్ళందరితో పాటు నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఈ సినిమాకి హీరో ఎవరంటే కథ. ఈ సినిమాకి హీరో అసలైంది కథే. కథ నిలబెట్టింది ఈ సినిమాని. మీరు అందరూ 100% మీరు ఆదరిస్తారండి ఈ సినిమాని. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సెన్సిటివ్ పాయింట్ కదా అని మీరు అనుకోవచ్చు. చాలా 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 జాగ్రత్తగా మా డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు. నో డౌట్ అండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారు ఈ సినిమా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఈ లైన్ చెప్పినప్పుడు నేను కొంచెం డౌట్ పడ్డాను. నన్ను యాక్సెప్ట్ చేస్తారు అసలు, జనాలందరూ నన్ను ఏమన్నా ట్రోల్ చేస్తారేమో, ఇంకోటి అనుకుంటారేమో అనుకున్నాను. కానీ లేదండి, నేను ఈ సినిమా చూశాను కదా, చూసిన తర్వాత ఒక మంచి సినిమా చేశాను, మంచి డెసిషన్ తీసుకున్నాను అని అనిపించింది నాకు. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. పని రాక్షసుడు అని చెప్పాను, ఇంకా అంతే. అద్భుతమైన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన 6 o'clock స్టార్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ 6 వరకు ఆగదు.
నాకు చెప్పిన షెడ్యూల్ చాలా ఎక్కువ టైం చెప్పారు, ఎక్కువ రోజులు చెప్పారు, కానీ చాలా స్పీడ్గా అయిపోయింది, కూల్గా అయిపోయింది. మళ్ళీ ఎక్కడ కూడా చిన్న సీన్ మిస్ అవ్వాలా. లేదు సార్, లేదు, అద్భుతంగా చేశారు అందరూ కూడా. అలాగే నా ఫస్ట్ సినిమాకి ఇంత మంచి నటీనటులతో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇందులో రాజీవ్ కనకాల గారు ఉన్నారు, శాంతి మేడం ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకా మన శివ ఆలీ గారు. అసలు ఆ ఆలీ గారు నేను చూసినప్పుడు ఎప్పటికన్నా ఒక సినిమా చేస్తానా అనుకున్నాను, చేసేసాను. థ్యాంక్ యూ సార్ ఆలీ గారు. ఇంకా రాజీవ్ కనకాల గారు, మన శాంతి మేడం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. శివ కమెడియన్ శివ చాలా బాగా చేశాడు. మన కామేష్ గారు కూడా. ఇంత మంచి యాక్టర్స్తో చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు, మంచి అవకాశం దొరికింది నాకు. ఇంకా మా డిఓపి గారండి, కెమెరామ్యాన్, ఆయన ఒక మ్యాజిక్ అన్నమాట. అద్భుతంగా చూపించారు. విలేజ్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ సినిమా చూడండి, చాలా చాలా అద్భుతంగా చూపించారు. మా కెమెరామ్యాన్ అయితే మ్యాజిక్ చేశారు అంతే, ఇంకా ఆయన గురించి నేను ఎక్కువ చెప్పలేను. అయితే ఆయన మా డైరెక్టర్ లాగా ఆయన కూడా పని రాక్షసుడే. వీళ్ళు ఇద్దరు కలిసారంటే ఇంకా అది పరుగులెడుతుంది, అసలు గ్యాప్ తీసుకోరన్నమాట. చాలా బాగా చూపించారు మన కిషోర్ గారు కెమెరామ్యాన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ కాంబినేషన్లో నేను చెయ్యాలి సార్. ఇంకా మన రైటర్ అండి రామకృష్ణ గారండి, ఆర్కే అని పిలుచుకుంటాం మేము అందరం. అద్భుతమైన స్టోరీ ఇచ్చారండి. ప్రతి డైలాగు నిజంగా అందరికీ కనెక్ట్ అవుతారండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనెక్ట్ అవుతారు, యూత్ కాదు ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అవుతారు. యూత్ ఎలాగో కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీని కనెక్ట్ అయ్యేలా చేశారండి మా రైటర్ గారు. ప్రతి డైలాగ్ అద్భుతం అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఎక్సలెంట్గా చేశారండి మనోజ్ గారు. లాస్ట్ 15 minutes అయితే ఏడిపిస్తారండి. ఆర్ఆర్ కానీ చాలా బాగా చేశారు. 3 songs ఉన్నాయి, చాలా బాగా ఇచ్చారు మనోజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా మా ప్రొడక్షన్ టీం అండి, అందరికీ కూడా మన డాక్టర్ బాబే నా తరపున కృతజ్ఞతలు. ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. అండ్ యాంకర్ మంజుషా గారండి, నేను రాఖీ మూవీలో చూశాను, అప్పుడే నాకు తెలుసు మీ గురించి, అప్పుడే తెలుసు నాకైతే. మేడం అంటే ఇంక మేడమే అంతే మరి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలండి. ఇంకా మా మీడియా సభ్యులకి నేను మన డాక్టర్ బాబు టీం తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిన్న సినిమాని బతికించాలంటే మీడియా వాళ్ళేనండి, అదైతే వాస్తవం. పాపం వాళ్ళు చాలాసేపు నుంచుని చేస్తున్నారు. మీ గురించి ఎంత తక్కువ మాట్లాడినా తక్కువే సార్. మీడియా అందరికైతే మన డాక్టర్ బాబు టీం తరఫున కృతజ్ఞతలు. మీరు ఈ చిన్న సినిమాని బతికించాలి, బాగా చూపించాలి. జనాలందరిలో దీన్ని తీసుకెళ్ళాలంటే మీడియానే. సో ఇంకెవరైనా ఉన్నారు సార్? ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక కొన్ని పేర్లు మర్చిపోయాను, విత్ యువర్ పర్మిషన్. మన డాక్టర్ బాబీ, యాక్చువల్గా టైటిల్లో డాక్టర్ ఉన్న చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆనాటి డాక్టర్ చక్రవర్తి తీసుకున్న, డాక్టర్ బాబు తీసుకున్న, డాక్టర్ సినీ యాక్టర్ తీసుకున్న, డాక్టర్ అనేటువంటి టైటిల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ అదాగా మంచి హిట్ సెంటిమెంట్ అది. అలాగే ఈ డాక్టర్ గారికి బాగా ప్రాక్టీస్ కూడా బాగున్నట్టుంది, పబ్లిక్ ఫుల్గా వచ్చేసారు. సో ఇది థియేటర్లు కూడా నిండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఉంది. తీసుకున్నది ఆండ్రాలజిస్ట్, సెక్సాలజిస్టు డాక్టరు. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి హాస్యంలో ప్రమాదము రెండూ ఉంటాయి. హద్దులు దాటితే సభ్యతకి మధ్య, హాస్యానికి అపహాస్యానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీత హద్దు దాటకపోతే ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది, లేదనుకుంటే యూత్కు మాత్రమే సరిపోయే ఎంటర్టైన్ అవుతుంది. అదేంటి అనేటువంటిది డైరెక్టర్ తన స్పీచ్లో చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలు అనేటువంటి థియేటర్లు ఒకప్పుడు ఎంతో గొప్పగా, ఎలాంటి అపహాస్యానికి అవకాశం లేకుండా మన జంజాల గారు కానీ, మన ఈవీవి సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కని ఎంటర్టైనర్స్ ఇచ్చారు. అలాంటి కోపలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాతలను ఫస్ట్ అభినందించాల్సింది. నేను ఎప్పుడైనా సరే ఇలాంటి సభల్లో పాల్గొన్నప్పుడు నేను ముందుగా అభినందించేది నిర్మాతల్ని. ఈ నిర్మాతలకి నిజంగా ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ సినిమా గురించి ఏమీ తెలియదు అని చెప్పి. నిజంగా ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చేసేవాడు చెడుగా కనిపిస్తాడు, చెడు చేసేవాడు మంచిగా కనిపిస్తాడు.
ఇక్కడ ఈ ఇండస్ట్రీ పట్ల ఉండేటువంటి వ్యామోహంతో, ఆశతో, లేకపోతే డబ్బులు సంపాదించాలని ఆశ కాదు. సినిమా అనేటువంటిది ఒక గ్లామర్, సినిమా అనేటువంటిది ఒక పిచ్చి, సినిమా అనేటువంటి దాని మీద ప్రేమ, ఆ అవగాహన, దాంతో వస్తారు తప్ప సినిమా నిర్మాణానికి సంబంధించిన అవగాహన లేకుండా వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చి ఎలాంటి వాళ్ళ చేతిలో పడ్డారో, ఎలాంటి వాళ్ళు వీళ్ళని గట్టును పడేయగలగటం, ఈ సినిమా ద్వారా కోట్లు సంపాదించాలనే ఆశ వీళ్ళకు ఉండదు. కానీ రేపటి రోజున ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా తీయటానికి అవసరమైన ఆర్థిక వనరులు, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి నిర్మాత గారు, ఐ ఫస్ట్ కంగ్రాచులేట్ యూ మేడం, మీకు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎంటైర్ యూనిట్, చలపతి గతంలో కూడా చాలా మంచి కాన్సెప్ట్స్తో తన సినిమాలు చేశాడు, వండర్ఫుల్ డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో కట్టింగ్ ఎంత ఫాస్ట్ కట్టింగ్ అంటే, అదే నేను ఇందాక చెప్పింది, ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు లాంటి సినిమాల్లో కనిపించినటువంటి ఫాస్ట్ కట్టింగ్ కనిపించింది టీజర్లో. అలాంటి ఒక మంచి ఎంటర్టైన్తో వస్తున్నటువంటి చలపతికి, ద ఎంటైర్ యూనిట్కి, ద హీరోస్ కంగ్రాచులేషన్స్, అండ్ ద బ్యూటిఫుల్ బోత్ హీరోయిన్స్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక నేను ఇందాక మా సురేష్ కుండేట ఆల్రెడీ చెప్పాడు, ప్రస్తావించిన ప్రత్యేకమైనటువంటి విషయం, నా తల్లి, మా పిచ్చి తల్లి ధర శాంతి. మేము మా బిడ్డలాగా ఏవిఎస్ గారితో మాకున్న అనుబంధం మామూలు అనుబంధం కాదు, కుటుంబ సభ్యులు అనమాట. పొద్దున్న లేస్తే ఆ ఇంట్లో ఆయన ఉంటారు, నా ఇంట్లో నేను, ఆయన ఇంట్లోనే ఉంటాం. చిన్నపిల్లలుగా ఇంత వయసు నుంచి తెలిసి ఈ అమ్మాయి ఈ రోజున నిజంగా మీరు నమ్మరు, ఈ అమ్మాయి ఎంతలా ఉండేదంటే వీ కాంట్ బిలీవ్, ఇంత అందమైన అమ్మాయి ఇంతలా ఉంది ఏంటి అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ద వే షీ మేడ్ హర్ సెల్ఫ్, ఆ మేక్ ఓవర్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఆయన నటవారసత్వాన్ని. ఎందుకంటే ఏవిఎస్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వన్ ఆఫ్ ద టాప్. అంతకుముందు బాబు బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, కోట బ్రహ్మానందం, బాబుమోహన్ అనే త్రయం ఉండేది. ఏబిఎస్ గారు వచ్చిన తర్వాత అది హాస్య చతుష్టయమైంది, హాస్య త్రయం కాస్త హాస్య చతుష్టయం అయింది. ఆ విధంగా ఒక గొప్ప వచ్చిన వెంటనే ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి ఏబిఎస్ గారు మనకు లేకపోవడం మన దురదృష్టం. బట్ యువర్ కంటిన్యూయింగ్ హీజ్ లెగసీ, కంటిన్యూరా, ఆల్ ద బెస్ట్ నాన్న, బాయ్. సో అలాగే ఇక ఇచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా అధ్యక్షులు గౌరవ దర్శకుల సంఘం అనేటువంటిది ఇండస్ట్రీలో ఒక సుప్రీం బాడీ. ఆ బాడీ నుంచి ఒక వ్యక్తి రిప్రజెంటేషన్గా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెన్నుదన్నుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మా అధ్యక్షులు వారి కార్యక్రమానికి ఇచ్చేందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ యూనిట్. మా రాంబాబు గోశాల లిరిక్ రైటర్గా, అలాగే మా యంగ్ హీరో కార్తికేయ, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ పర్టికులర్లీ కంగ్రాచులేట్ యూ.